సార్ నా పేరు సత్యనారాయణ సార్. సో నేను కూడా స్టార్టింగ్ లో ఎప్పుడైతే 3 నెలలు టైం చేసి మీటింగ్ అని చెప్పినా కదా. సో ఆ 3 నెలలు టైం చేసిన అంటే మా సార్కు మాట చెప్పినాను ఒక స్టార్టింగ్ లా అన్న నాకు ఒక ప్రాబ్లం ఉంది, అందరు తక్కువ ఒక మీటింగ్ పోయినప్పుడు సతమైంది అన్నమాట. సో ఎందుకు సప్లిమెంట్ బాగుంది, రిజల్ట్ బాగుందని చెప్పినందుకు రోడ్డు వాడు తెలుసుకొని నిజంగా తక్కువైతే అంటే తక్కువైతే అని చెప్పాడు. నాకు ప్రాబ్లం ఉండదు సార్. ఆ సప్లిమెంట్ తెచ్చుకున్నా యూజ్ చేసిన నెల రోజుల తర్వాత మంచిగా అయింది. ఆ నెల రోజులు తక్కువయ్యేసరికి నాకు రిజల్ట్ వచ్చింది సార్ అని చెప్పేసరికి ఓ మీటింగ్ రమ్మని చెప్పింది. ఇప్పటికి ఓ మీటింగ్ రమ్మని చెప్పినందుకు ఒక మీటింగ్ పోయి సార్ వెంటనే 4 మీటింగ్ కనిపించలేక ఇల్లు ఏదో తెలుసుకోవాలని 4 మీటింగ్ వెళ్ళినా ఆ 4 మీటింగ్ పోతే పిచ్చ క్లారిటీ వచ్చింది ఈ బీరెస్ పట్ల. ఎంబడే ఆ 4 మీటింగ్ వెళ్ళిన తర్వాత జూన్ లో నాకు అప్పుడు 0 ఇన్కమ్. ఆ 0 ఇన్కమ్ ఉన్నప్పుడే సద్దా ఢిల్లీ పోతున్నాం వస్తా రావాలి అని చెప్పి సార్ ఏం చెప్పండి ఇక వస్తా అని చెప్పినా అప్పుడు డబ్బులు నాకే లేకుండే ఆ 5,000 ఇలాంటి సార్ 5,000 ఇస్తే ఢిల్లీ పోయినాం. వాళ్ళు వచ్చాక సార్ డబ్బులు చెప్పనా డబ్బులు వేయలేమని. సో ఢిల్లీ వెళ్ళిన సార్ రూపాయి ఇన్కమ్ రానప్పుడే ఢిల్లీ వెళ్ళి ఈ ఇండియా మన ఎడారి చూసినా మేనేజ్మెంట్ మాట విన్నా. ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సమ్మాన్ చూసిన దాదాపు ఒక 30,000 మంది ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయ్యింది. నేను అప్పటిలాగా చిన్నగా అనుకునేది వెస్టిజ్ అనేది. అప్పుడు నా సినిమా అర్థమైంది ఎంత పెద్ద అనేది. సో ఆ తర్వాత సార్ మళ్ళీ ఢిల్లీ రమ్మంటే ఢిల్లీ వెళ్ళినా, గోవా రమ్మంటే గోవా పోయినా, మైసూరు రమ్మంటే మైసూరు పోయినా. ఇంకా సార్ ట్రైనింగ్ మా దగ్గర అవుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు సార్ మేడం అని చెప్పినట్టుగా నన్ను నసరాపేట తీసుకుపోయిన రోజు ఒకసారి గుంటూరు పట్టుకుపోయిన సారు ఒకటే మాట చెప్పేది, ఇలా సెమినార్ ఉంది పోవాలని చెప్పేది. నేను ఇక ఇంకా ముందు అడగలేదు సార్ ఏం తలగా అవుతుంది ఇక తలగా ఉంటుంది సార్ చెప్పిన మాట వింటూ ముందుకెళ్ళండి. నో అని చెప్పలేదు కూడా, నో అని చెప్పకుండా నో రివర్స్ గేర్ లాగా ముందుకెళ్ళడం ద్వారా నాకు పూర్తి క్లారిటీ వచ్చింది సార్. సో ఇలాంటి ఒక ట్రైనింగ్ 2 hours పర్ఫెక్ట్ 6 ఆ 6 దాన్ని ఒకటి వెళ్ళాను సార్. నేను అక్కడ వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ నాణ్యతను చెప్పుకుంటే బాధపడ్డాడు. ఆ టైంలో నాకు మా అమ్మ గుర్తొచ్చి ఏడ్చుకుంటే దానికి ఆ లెక్కలు వెళ్ళిపోయినా. దాదాపు గంట సేపు ఆళ్ళకు రాలే. మీటింగ్ అంతా అయిపోయింది. ఎక్కడ వెళ్ళొచ్చని అడిగింది. ఏం లేదని చెప్పినా కానీ నేను అప్పుడే తీసేయాను సార్. ఇంత ముందే ఇది అనిపించింది. ఎందుకు సార్ నాకు అమ్మాయి గుర్తొచ్చిందంటే ఎగ్జాక్ట్ లాక్డౌన్ లో అందరం కూడా అరిచేతిలో పానా వేసుకొని బతికినాం. ఎసాను భక్తులు ఎవరో అనిపించింది ఆ టైంలో. అలాంటి సిచ్యువేషన్ లో సార్ నేను ఉన్నప్పుడే అమ్మ నాయన భార్య బాధపడుతున్నారు. లేకుంటే పోతే పరిస్థితి ఏంటి, లేకుంటే పరిస్థితి ఏంటి, ఎక్కడ పోవాలి, ఎక్కడ బతుకుతారు అనుకున్నప్పుడు సార్ ఒంట్లో ఉండి పుట్టింది. ఇది కాదు జీవితం అనిపించింది. ఇందులో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్ 3 జనరేషన్ ఇన్కమ్ కనెక్ట్ అయింది సార్. అది కనెక్ట్ అయ్యి ఎంకరేజ్ చేయకుండా స్కూల్కి వెళ్ళేది కానీ నా మైండ్ లో 24 గంటలు మెసేజ్ ఉండేది. ఒక్కోసారి స్కూల్ ఈవెంట్ అయితే టీచర్స్ డే అని 10th లో ఉండే అయితే ఐడియా ఉన్నది స్కూల్కి వెళ్ళేది అన్నారు. ఆ ఈవెంట్ అయినప్పుడు చిల్డ్రన్స్ ఈవెంట్ అయినప్పుడు మధ్యాహ్నం కూడా ఈవెంట్ టైం అయ్యేది. నేనేం చెప్తానంటే స్టేజ్ ఎక్కి గుడ్ మార్నింగ్ అని చెప్పేవాళ్ళు. స్కూల్లో గుడ్ మార్నింగ్ చెప్పిన ఈ టైంలో గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేది. అంత పిచ్చి పట్టించుకున్నా. ఏం చెప్తున్నంటే అంత పిచ్చి పట్టించుకున్నా. అప్పుడే పార్ట్ టైం చేసినప్పుడే స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్ళి ఓన్ కలవాలి. ఇదే ఉండే మైండ్ గా. అట్లా సార్ పార్ట్ టైం చేస్తాను ఫుల్ టైం చేస్తూ సంబంధం లేదు. నీ హార్ట్ఫుల్ గా 24/7 వెస్ట్ నీ గుండెల్లో పెట్టుకోండి. నీ అప్లైన్ చెప్పిన మాట వింటూ ముందుకెళ్ళండి. నీ సక్సెస్ ఎవడో అవ్వలేదు. నాకు అర్థమైంది సార్. నాకు అర్థమైంది. మళ్ళీ ఎగ్జామ్ సార్ బూట్ క్యాంప్ ఇప్పటికి ఒక 8 అటెండ్ 8 బూట్ క్యాంప్ అటెండ్ అయినా. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ జూలైలో జూన్ జరిగిన బూట్ క్యాంప్. ఆ బూట్ క్యాంప్ లో సరితా నాకు సత్యా నీకు డిసెంబర్ లో 1,00,000 వస్తుంది, కారు వస్తుంది, అమ్మకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని దాదాపు ఒక 1500 మంది సంవత్సరం అన్నాడు. ఆ మాట నాకు ప్రత్యేక కనెక్ట్ అయింది సార్. ఏదో నేనేమో లైట్ ఏదో చేద్దామనుకుంటున్నా కానీ ఇంతమంది ముందు మాట ఇచ్చిండు. ఆయన ఇచ్చిన మాటకు నేను ఏం చేయాలి ఇప్పుడు గురుదక్షిణ ఇవ్వాలా. సో దానికోసం సార్ ఇమ్మీడియట్ ఇంటికి వెళ్ళి ఆలోచించి కంప్లీట్ స్కూల్ మొత్తం కంప్లీట్ చేసి వదిలేసిన. స్కూల్ వదిలేసి మా సార్ ఏం చెప్పిండో, నా మెంటర్ ఏం చెప్పిందో గదే చేసుకుంటూ 8 నెలలు గట్టిగా కష్టపడితే 1,00,000 వచ్చిన. 8 లక్షలు వస్తే సార్ నాకు లాస్ట్ మంత్ ఇంకా 1,23,000. దాంతో పాటు 19 లక్షలు వస్తువుల కారు ఉన్న టాటా ఆఫీస్ కారు. ఇప్పుడు నా గోల్ ఏం కాదంటే మార్నింగ్ మా లీడర్ మాట్లాడేది. నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా. అక్టోబర్ 20న
ఎన్నో నెల 10వ నెల 10వ తారీఖు 10 గంటల 10 నిమిషాల 10 సెకండ్ల లోపు నా టీంలో 10 కార్లు తీసుకురావాలి అని గోల్ పెట్టుకోవచ్చు. ఏప్రిల్లో మీరు 2 లక్షలు తీసుకోవాలి, ఆగస్టులో 4 లక్షలు తీసుకోవాలి, డిసెంబర్ నాటికి 6 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకుని వచ్చేస్తుంది. దీస్ మై గోల్. ఓకేనా? సో అందరూ గోల్ ఎందుకు చెప్తున్నారు మాట అంటే సహిస్తానంటే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏప్రిల్ 9 లోపు ఎన్ని కార్లు చెప్పింది సార్? 17 కార్లు చెప్పిండు. వచ్చినా రాలేదా? గట్టే కొడుతుంటే ఎక్కడ వచ్చింది? ఎస్ఆర్ నాటిలో చెప్తున్నా 10 కార్లు, కొంచెం గట్టే